తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం ప్రార్థనా శ్లోకాలు శీర్షికన ఈరోజు ఒక మంచి ప్రార్థనా శ్లోకాన్ని పిల్లలకు నేర్పించదలుచుకున్నాను. పిల్లలు ఈ శ్లోకాన్ని శ్రద్ధగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారకులు. వీళ్ళలో బ్రహ్మ జీవులను సృష్టిస్తే విష్ణుమూర్తి ఆ జీవి జీవించినంతకాలం సర్వసుఖాలను ప్రసాదిస్తాడు. విష్ణుమూర్తి స్థితికారకుడు అని చెప్తాం. పరమేశ్వరుడు లయకారకుడు. మనం మన జీవితం అంతా సుఖంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కాబట్టి ఆ స్థితిని చక్కచేసేవాడు ఆ విష్ణుమూర్తి. కాబట్టి ఆ విష్ణు ప్రార్థనను ఈరోజు మనం నేర్చుకుందాం. ఎప్పట్లాగే పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా పదాలను విడదీసి చెప్తాను. పిల్లలు నేను చెప్పిన తర్వాత చెప్పి శ్లోకాన్ని పూర్తి చేస్తారు. తర్వాత నేను శ్లోకాన్ని పూర్తిగా చదివి దాని అర్థాన్ని, భావాన్ని వివరిస్తాను. శ్లోకంలోకి వెళ్తే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని నేర్చుకుని విష్ణు ప్రార్థన, మహావిష్ణు ప్రార్థన చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుని ఒకసారి పూర్తిగా శ్లోకాన్ని తర్వాత చదువుకుందాం. శాంతాకారం, విష్ణుమూర్తి శాంతస్వరూపుడు. భుజగ శయనం, భుజగము అంటే పాము, సర్పం మీద శయనించేవాడు. సర్పం మీద ఆయన పవళిస్తాడు కాబట్టి ఆయనను భుజగ శయనం. పద్మనాభం, నాభి యందు పద్మము గలవాడు. సురేశం, సురలు అంటే దేవతలు. ఈశం, దేవతలకు ప్రభువు. దేవతలందరూ కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటారు. విశ్వాధారం, విశ్వానికంతటికీ ఆధారమైన వాడు. గగన సదృశం, ఆకాశం రూపంలో ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. మేఘవర్ణం, మేఘం ఏ రంగులో అయితే నీలి రంగులో ఉంటుందో అలాగా వర్ణము అంటే రంగు, మేఘం రంగులో ప్రకాశిస్తూ ఉండేవాడు. శుభాంగం, శుభమైన శరీరము కలవాడు, శరీర అంగములు కలవాడు.
లక్ష్మీకాంతం లక్ష్మీదేవి యొక్క భర్త, కమలనయనం కమలముల వంటి, నయనం అంటే నేత్రములు కలిగినవాడు, యోగి హృదయానగమ్యం యోగులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలలో ఎప్పుడు కూడా నివసిస్తూ ఉండేవాడు. వందే విష్ణుం అలాంటి విష్ణుమూర్తికి వందే నమస్కరిస్తున్నాను. భవభయహరం భవము అంటే ఈ ఇహలోకం, ఈ లోకంలో మనకు ఉండే బాధలు ఏవైతున్నాయో భయాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా హరించేవాడా. భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకాలకు ఏకనాథుడు, ఒకే ఒక ప్రభువు, ఒకే ఒక దేవత అని చెప్పే ఈ శ్లోకం మనం విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ చెప్పే శ్లోకం. శ్లోకాన్ని ఒకసారి పూర్తిగా చదువుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ విష్ణుమూర్తిని మనం ప్రార్థన చేసుకోవాలి. స్వస్తి.